విషయాన్ని నేర్చుకొని ఆత్మీయంగా బలపడే ప్రయత్నం మనం చేద్దాం. క్రైస్తవుడు ఏమై ఉండాలి అనేటువంటి ఒక మంచి సంగతిని నేర్చుకున్నాం. ఈరోజు మనందరం కూడా క్రైస్తవులుగా జీవిస్తున్నాం, దేవుని పిల్లలంగా బ్రతుకుతున్నాం. లోకాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఒక ఆలోచన, ఆశ మనందరిలో కూడా ఉంది. అందుకొరకే ప్రయాసపడుతున్నాం. వాస్తవానికి అంటే చాలా సందర్భాల్లో మనకున్న పనులను మనం విడిచిపెట్టుకుంటున్నాం, మనకున్న సమయాన్ని మనం కాదనుకుంటున్నాం, మనకున్న అవకాశాలు మనం కాదనుకుని ఆ సమయాన్ని, ఆ కష్టాన్ని, ఆ సందర్భాన్ని ఎవరి కొరకు మనం వినియోగిస్తున్నాము అని అంటే దేవుని కొరకు కేటాయిస్తున్నాం. మనం కారణం ఏంటి అని అంటే దేవుని కొరకు నేను బ్రతకాలి, లేదంటే దేవునిలో నేను బ్రతకాలి అనేటువంటి ఆలోచన. అయితే మనం అనుకున్న రీతిగానే దేవుని ఇష్టపడినట్లుగా మనం బ్రతుకుతున్నామా? దేవుడు మనం చూస్తూ ఉన్నాడని చెప్పుకున్నాం కదా. ఆయన మనల్ని చూస్తున్నప్పుడు ఆయనకు నచ్చినట్లుగానే మనం కనబడుతున్నామా? అంతే కదండి. ఒక వ్యక్తిని మనం చూడగానే ఆ వ్యక్తి ఏమవ్వాలి? మనకి నచ్చాలి. ఆ వ్యక్తి, ఆ ప్రవర్తన, ఆ విధానం మనకు నచ్చింది అనుకోండి, ఆ వ్యక్తి మనకు తెలియకపోయినా వారితో ఏం చేసుకుంటాం? పరిచయం చేసుకుంటాం. అవసరమైతే మంచి స్నేహాన్ని కొనసాగిస్తాం. అసలు వ్యక్తి నచ్చలేదు అనుకోండి మనకి, వాడు మన పక్కనే తిరిగినా కానీ మనం పట్టించుకుంటామా? ఇందాక చదవబడిన వాక్యంలో ఒక మంచి మాట ఉంది. వాళ్ళు వచ్చి చుట్టూ మొరుగుతూ ఉంటారట, చుట్టూ తిరుగుతూ ఉంటారట. అంటే అది వేరే సందర్భంలో వాడాడు. కాకపోతే మనకు నచ్చని వ్యక్తి మన చుట్టూ తిరిగినా సరే మనం పట్టించుకుంటామా? కారణం ఏంటి అని అంటే అతనిలో ఉన్న లక్షణాలు కానీ, అతని మాట తీరు కానీ, అతని మనస్తత్వం కానీ మనకు నచ్చలేదు. అలాంటప్పుడు ఇంక అతనితో స్నేహం చేయం, అతను చూడడానికి కూడా ఇష్టపడం. మరి మనుషులపై మనం ఇన్ని తెలివితేటలు కలిగి ఇంత జాగ్రత్తగా, ఇంత చక్కగా ఉంటే, ఇంత నిర్ణయాలు తీసుకోగలిగితే, మళ్ళీ మనలను సృష్టించిన వారికి ఇంకెంత జ్ఞానం ఉంటుంది? అంటే మనందరినీ చూస్తున్నవాడు, నడిపిస్తున్నవాడు దేవాది దేవునికి ఇంకెంత ఆలోచన ఉంది. కనుక ఇప్పుడు ఆయన మనల్ని చూసినప్పుడు మరి మనం నచ్చినట్లుగా ఆయన కనబడుతున్నామా? ఆయన ఉద్దేశించినట్లుగానే మనం బ్రతుకుతున్నామా, ఉన్నామా అనేది ఎవరు పరిశీలన చేసుకోవాలి? మనమే పరీక్షించుకోవాలి. పెళ్ళి కొడుకు వెళ్తాడు దేని కొరకు? పెళ్లి చూపులకు వెళ్తారు దేని కొరకు? అమ్మాయి ఎలా ఉందో చూసుకోవడానికి. ముందు ఫోటోలు వస్తాయి, ఫోటోలు చూసుకుంటారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందిలేండి, వీడియో కాల్లో. ఇంతకుముందు పెళ్ళి అయినంత వరకు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు చూపించేవారు కాదట. మరి నిజంగా ఈ రోజు కానీ అలాంటి పెళ్ళి పెట్టామనుకోండి, నాకు పెళ్ళి వద్దు అంటాడు కానీ చేసుకుంటాడా? అబ్బే, ఈవేళ అన్నీ వాట్సాప్లో వీడియో కాళ్ళు, ఆడియో కాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? పెళ్ళి జరుగుతుంది. కానీ నిజంగా ఒకప్పుడు మనం ఒరిజినల్గా బేసిక్ విషయాన్ని మనం తీసుకుంటే పెళ్లి చూపులకి ఎందుకు వెళ్ళేవారు? ఆ పెళ్లి కూతుర్ని చూడడానికి వెళ్ళేవాడు. ఆ పెళ్లి కూతురు చక్కగా నడిచి వస్తుంటే, ఇప్పుడు అంత సిస్టమ్ లేదు. అదే అంటున్నాను, ఇప్పుడు అంత సిస్టమ్ లేదు. ఫేస్బుక్లో చూసుకోవటం, మోసపోవడం అది ట్రెండ్ అయిపోయింది ఈవేళ. కానీ అప్పట్లో మాట్లాడేవారట, పాటలు పాడించేవారట. ఈ పెద్దలు ఉంటారు కదా, ఈ పక్కన నానమ్మో అమ్మమ్మో ఎవరో ఉంటారు కదా, వీళ్ళని తీసుకెళ్తే ఇంక మిగతా వాళ్ళందరూ కూర్చునేవారట. వీళ్ళ చక్రం తిప్పేవారట. అక్కడ కూర్చుని నానమ్మో అమ్మమ్మో కూర్చుని, అమ్మాయి నీకు పాటలు పాడటం వచ్చా? ఏదో పాట పాడు అంటే వీళ్ళందరూ వినడం. పెళ్ళి కొడుకేమో ఎలా పాడుతుందో చూడడం. అమ్మాయి నువ్వు ఒకసారి నడువు అంటే టింగు టింగుమని అటు ఇటు 2 అడుగులు వేయటం. అది ఈ మిగతా వారందరూ చూడడం. అంటే తన నడక ఎలా ఉందో, తన చూపు ఎలా ఉందో, మాట తీరు ఎలా ఉందో అన్నీ పరీక్షించి అన్నీ ఓకే అయిన తర్వాత ఏం చేసేవారు? పెళ్ళి ఓకే చేసేవారు. మరి నాన్నమ్మకి ఇష్టమైంది కదా అని ఓకే చేసేసేదా? తతంగం అంతా ఆవిడ జరిపించినా కానీ ఎర మనవడా నీకు నచ్చిందా అంటే ఓకే నానమ్మ అంటేనే అది సెట్ అయ్యేది. అన్నాడు అనుకోండి, సెట్ అయ్యేది కాదు. అంటే చూడండి, ఇదంతా ఎందుకు జరిగింది అని అంటే ఒక వ్యక్తి మనకు నచ్చాలి, మనం పెళ్లి చేసుకోబోయే వ్యక్తి మనకు నచ్చాలి. నచ్చినప్పుడు మనం పెళ్లి చేసుకుంటాం. ఒకవేళ కట్నం తక్కువ ఇస్తున్నా
బైక్ ఇవ్వట్లేదా, పర్వాలేదు. లేకపోతే ఇంకా వాళ్ళకి సరిగ్గా ఇల్లు లేదు, వాకలు లేదా, ఏం అవసరం లేదు. ఎందుకు? అమ్మాయి నచ్చింది, మన ఇంట్లో అడుగు పెడితే చాలు, నేను జీవితాంతం హ్యాపీగా ఉంటాననే నమ్మకం నాకు. పెళ్లి కొడుకు నిర్ణయం తీసేసుకున్నాడు, లేదంటే పెళ్లి కూతురు ఇదిగో నేను జీవితాంతం ఆయనతో సుఖంగా ఉంటాననే నమ్మకం నాకు ఉంది. ఓకే, కారణం ఏంటి అని అంటే అవతల వ్యక్తి మనకు నచ్చినప్పుడు మనం ఏదైనా చేయడానికి సిద్ధం. మనకు నచ్చకపోతే కనీసం మాట్లాడడానికి ఇష్టపడమే, చూడడానికి ఇష్టపడమే, పక్కన నుంచుని ఫోటో తీసుకోవడానికి ఇష్టపడమే. పెళ్ళిళ్ళలో చూడండి, అప్పుడప్పుడు మనం పెళ్ళికి పోజులు ఎత్తుంటే మనకు నచ్చినోడు ఎవడో మన పక్కన దూరిపోతుంటాడు వచ్చి. అప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? లేట్ అయినా పర్లేదు కానీ గిరగిర తిరిగి వెళ్ళే మళ్ళీ అవతల పక్క వెళ్ళిపోద్ది ఆవిడ. ఈ అమ్మాయి ఇటు వచ్చేసావంటే అదే అంటది, అంతే. అసలు విషయం చెప్పడానికి ఈవిడికి నచ్చనోడు పక్కన వచ్చి నిలబడ్డాడు, లేదంటే నచ్చన ఆవిడ పక్కన ఉంది, ఫోటో తీయటానికి కూడా ఇష్టపడదు. మరి ఇంత జాగ్రత్తగా మన స్నేహం గురించి, మన భార్య గురించి, మనం ఇష్టపడే వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నామే. వాళ్ళు మనకు నచ్చినప్పుడు వాళ్ళలో ఏమన్నా నెగిటివ్ షేడ్స్ మనం చూసామనుకో మనకు నచ్చుతుందా? ఇదేంటిది, నేను ఇంత ఇష్టపడే వ్యక్తి ఇలా మైనస్ అయిపోతున్నాడేంటి, ఇలా బలహీనుడిగా ఉన్నాడేంటి, లేదంటే ఇలాంటి తప్పులు చేస్తున్నాడేంటి? ఎప్పుడైనా గమనించండి, మనకి ఇష్టమైన వ్యక్తి కనుక ఏదైనా తప్పు ద్రోవలకు వెళ్తుంటే నిజమైన స్నేహితుడు కానీ, నిజంగా ప్రేమించే వ్యక్తి కానీ నార్మల్గా ఉండలేరు, బాధపడిపోతుంటారు. ఎందుకు? అమ్మో, నేను అభిమానించే ఇంత హీరో ఇలాగైపోతున్నాడేంటి, నేను అభిమానించే స్నేహితుడు ఇలా మైనస్ అయిపోతున్నాడేంటి, బాధ. అంటే నిజంగా నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించావు కాబట్టి ఆ వ్యక్తి బాగా ఉండాలి. నీ ఊహల్లో ఎలా ఊహించుకుంటావంటే ఎప్పుడు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఊహించుకుంటావు ఆ వ్యక్తిని. ఆ స్థాయి దిగిపోతున్నప్పుడు నువ్వు తట్టుకోలేవు. కారణం, నీకు ఇష్టమైన వ్యక్తి అతను, నీకు ఇష్టమైన వ్యక్తి ఆవిడ. ఎప్పుడైనా ఆలోచన చేశారా? మరి దేవుడు మనందరినీ చూస్తున్నాడు కదా, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం బ్రతకాలని ఆయన ఆశతో చూస్తున్నాడు కదా. మరి ఎప్పుడైనా నేను దేవుడికి ఇష్టడైన వాడిగా నేను ఉన్నానా? ఆయన నన్ను చూస్తున్నప్పుడు నన్ను ఇష్టపడుతున్నాడా? ఆయన ఇష్టపడే క్వాలిటీస్ అన్నీ నాలో ఉన్నాయా? ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? మన శరీర సంబంధమైన విషయాలు చాలా బాగా ఆలోచన చేస్తాం. ప్రతిదీ మన రుచికి తగ్గట్టుగా ఉండాలి. వంట చేసేది ఆవిడే, కానీ పక్క నుండి భర్త ఏం చెప్తుంటాడు? అల్లం ఎక్కువై, బెల్లం ఎక్కువై, అంతా ఈయనకి నచ్చినట్టే జరగాలి. లేదు, మనకు నచ్చిన ఇల్లు కట్టుకుంటున్నాం, ప్రతిదీ మనకు నచ్చినట్టుగానే జరగాలి. నచ్చలేదు అనుకోండి వెంటనే పీకించేసి మనం ఎక్కడికో బయటకు పోయాం, ఈ లోపం మేస్త్రి ఏదో మనకు నచ్చినట్టుగా కట్టేసడానికి అవసరం అయితే దాన్ని పీకించేసి మరలా దాన్ని మనకు నచ్చినట్లుగా కట్టుకుంటున్నాం. ప్రతిదీ చిన్న వస్తువు మొదలుకొని మనకు వినియోగించే ప్రతి వస్తువు విషయంలో, మనుషుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాను చూడండి. ఇదిగో నేను ప్రేమించే వ్యక్తి ఇలా ఉండాలి, నేను ప్రేమించే వ్యక్తి ఇలా ఉండాలి. నా ఊహల్లో ఎప్పుడు కూడా వాళ్ళు ఉన్నతంగా మనం భావించుకుంటాం, అలా ఉండాలని ఆశపడతాం. మరి ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు కూడా నిన్ను కూడా అలాగే కోరుకుంటున్నాడు కదా. ఇంకా సింపుల్గా మనకు అర్థం కావాలంటే తల్లిదండ్రులు ఆశ, ఆలోచన, ఊహ తమ బిడ్డల పట్ల ఏ విధంగా ఉంటుంది? ఒక మాటలో చెప్పాలంటే చాలా ఉన్నతమైన స్థితిలో నా బిడ్డలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఆనందంగా, సంతోషంగా, ఏంటది అష్ట ఐశ్వర్యాలు కలిగి. చిన్నప్పుడు అనేవారు పెద్దోళ్ళు, ఇప్పుడు ఎవరో ఆ మాటలు అనట్లేదు, అలా దీవించడం కూడా లేదనుకోండి. ఆ తరం గతించిపోతుంది. అష్టైశ్వర్యాలు కలిగి 12 మంది బిడ్డలు ఏదో అనేవారు. మా అమ్మమ్మ గారు ఎప్పుడు ఇదే ఏదో డైలాగ్ అనేది. అలాంటి నిజంగా పెద్దలు అలా దీవించే వాళ్ళు కూడా లేరు ఈవేళ. అంటే తల్లిదండ్రుల ఆలోచన ఎప్పుడు కూడా పిల్లలు బాగుండాలి, మా ఊడు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఎవరైనా కారులో వెళ్తున్నారు చూసారనుకోండి, తల్లిదండ్రులకి ఏమనిపిస్తుంది? మా ఊడు కూడా ఎప్పుడు ఇలా కారులో వాళ్ళని ఏదో తిప్పేయాలని కాదు వాళ్ళ ఆశ. మా ఊడు కూడా ఇలా కారులో ఎప్పుడు తిరుగుతాడు. ఎవరైనా ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఓపెనింగ్కి వెళ్ళామనుకోండి, దాన్ని చూడగానే మా ఊడికి ఎప్పుడు ఇలాంటి ఇల్లు కట్టి, మా ఊడు ఎప్పుడు అందులో ప్రవేశిస్తాడు. ఎవరికైనా మంచి ఉద్యోగం దొరికిందనుకోండి, మా ఊడికి ఎప్పుడు మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఎవడైనా మంచి బట్ట వేసాడు అనుకోండి, ఇది మా చిన్నవాడికి భలేగా ఉంటుంది. తల్లిదండ్రులు ఊహలు చూడండి. అంటే తమ బిడ్డలను ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఊహించుకుంటారు. ఇలా ఉండాలి, అలా ఉండాలని కలలు అంటారు. ఇది మన యొక్క
మానవ నైజం. మరి ఎప్పుడైనా ఆలోచించామా? దేవుడి మనస్తత్వం కూడా అంతే కదా. మనందరం ఆయన పిల్లలమే కదా. ఆయన కూడా మన నుండి ఆయనకి నచ్చినట్లుగా మనం బ్రతకాలని ఆశిస్తున్నాడు కదా. ఈ ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా మనకి? కనుక ఈరోజు వేసుకుందాం ఈ ప్రశ్న. నేను క్రైస్తవుని కదా, నేను ఏమై ఉండాలి, లేదంటే ఎలా ఉండాలి, దేవుడు నన్ను చూసినప్పుడు నేను ఎలా కనిపించాలి ఆయనకి అనే ప్రశ్న మనం వేసుకుంటే కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. దేవుని వాక్యంలో కొన్ని సంగతులు రాయబడ్డాయి, కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఆయన ఊహించేటువంటి ఆ లక్షణాలు ఇవన్నీ తెలిసిన సంగతులే. మీకు ఏమీ ఆశ్చర్యపోయే సంగతులు, కనువిప్పు కలిగే సంగతులు నేను చెప్పను. ఎందుకంటే ఇవన్నీ గత 40 సంవత్సరాలుగా వింటున్న సంగతులే. అయినప్పటికీ అది రోజులు గడిచే కొద్దీ, లేదంటే సంవత్సరాలు గడిచే కొద్దీ ఏమైపోతున్నాం? మనం బలహీనం అయిపోతున్నాం. కొన్ని విషయాలు మర్చిపోతున్నాం. ఎలా ఉండాలో మర్చిపోతున్నాం, ఎలా మాట్లాడాలో మర్చిపోతున్నాం. కారణం ఏంటి అని అంటే ఆ మరుపు మనకు వచ్చేస్తుంది. లోకంలో కలిసిపోతున్నాం, నెమ్మదిగా దేవుడికి దూరం అయిపోతున్నాం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి విషయాన్ని మనకు మరలా జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు, సరిచేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కనుక అందులో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి విషయంలోనికి మనం వెళ్ళినట్లయితే, మనం ఏమై ఉండాలి అనే ఈ పాఠంలో మొదటి విషయంలోకి మనం వెళ్ళినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక వాక్యం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం నుండి 16 కలిసి ఉంది. ఆ వాటను మనం చదివినట్లయితే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైయుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. మనము ఏమై ఉండాలి అని అంటే, మొట్టమొదటిది దేవుడు కోరుకుంటున్నది పరిశుద్ధులై యుండుడి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఏమై ఉండాలి క్రైస్తవుడు అని అంటే సింపుల్గా రావాల్సిన ఆన్సరు పరిశుద్ధులై యుండుడి. ఆన్సర్ వచ్చినంత సింపుల్గా పరిశుద్ధత వచ్చేద్దా? ప్రశ్న సింపులే, ఆన్సర్ సింపులే, కానీ అది ప్రవర్తనలోకి రావడం, అవలంబించడం, ప్రాక్టీస్లోకి రావడం అంత సులభంగా జరిగేదా? ఏమండి, అమ్మ ఆకలేస్తుంది, ప్రశ్న చిన్నదే. ఏం తినాలి? ఆహారం తినాలి. ఆకలిస్తే ఏం చేయాలి? ఆహారం తినాలి. ప్రశ్న సింపుల్గానే ఉంది, ఆన్సర్ కూడా సింపుల్గానే ఉంది. కానీ ఆకలి వేయటం సింపులే, ఎందుకంటే ఆ కోరిక మనలో దేవుడు పెట్టేశాడు కాబట్టి మనకి జరుగుతున్న కొలది ఆకలి వేస్తూనే ఉంటుంది. అంతేనా? ఇప్పుడు చూడండి, కొంతమందికి తినడానికి తిండి ఉండదు అసలు. 2-3 రోజులైనా కనీసం తినడానికి ఏమీ దొరకదు. ఇప్పుడు వాళ్ళ ఆకలి ఎలా ఉంటుందంటే కంట్రోల్లోకి వచ్చేస్తుంటుంది, ఇంకా కంట్రోల్ అయిపోతుంటుంది ఎప్పుడో. అదే ఇప్పుడు 3 పూటలు తినేవాడికి ఏమవుతుందో తెలుసా? 3 పూటలకు అలవాటు పడిపోయి నాలుగోసారి ఆకలి వేయడానికి సిద్ధంగా ఉంటుంది. 4 సార్లు తిన్నవాడికి ఏమవుద్ది? 5వ సారి తినడానికి ఆకలి. దీనికి నువ్వు అలవాటు చెయ్యాలే తప్ప నువ్వు ఎన్నిసార్లు తిన్నా సరే ఆకలి వేయడానికి అది సిద్ధమే. సిస్టమ్కి మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు పడిపోతుంది. మనం అలవాటు చేయాలి. అబ్బాయి నీకు ఏమీ లేదురా, నువ్వు రోజుకు 2 పూటలే తినాలి అలవాటు చేసావనుకో ఏమవుతుంది? 2 పూటలకే అలవాటు అవుతుంది. 3 పూటలు ఉందిరా, నువ్వు సమృద్ధిగా తిను, 3 పూటలకి అలవాటు అవుద్ది. ఒరే నువ్వు 6 పూటలు తినరా, 6 కూరలు 3 బిర్యానీలాగా ఉంది నీ పరిస్థితి. 6 పూటలు తినంటే 6 పూటలకి రెడీ. అది అంటే మనం అలవాటు చేసిన రీతిని బట్టి అదేమవుద్ది? రెడీ అవుతుంది. కానీ ఇప్పుడు ఆకలి వేస్తుంది అనే ప్రశ్న, ఏం తినాలనే ప్రశ్న సింపుల్గా ఉంది, అన్నం తినాలనే ప్రశ్న సింపుల్గా ఉంది ఆన్సర్. కానీ నిజంగా మనకు ఆకలేసింది, ఆహారం తినాలి,
మన చేతికి అంత ఈజీగా వచ్చేస్తుంది అది. దాని వెనక ఎంత కష్టం ఉందో మనందరికీ తెలుసు. ఎంత ప్రయాసపడితే అది వస్తుందో మనకు తెలుసు. నీ భర్త లేకపోతే నువ్వు, చాలా కుటుంబాల్లో భార్యలు కూడా బాధ్యత తీసుకొని సంపాదిస్తున్న వారు ఉన్నారు, లేదంటే భర్తలో కష్టపడి సంపాదిస్తున్న వారు ఉన్నారు. అది భర్త అయినా భార్య అయినా ఎవరైనా ఎంతో కష్టపడి పనిచేసి వాటిని తీసుకొచ్చి చక్కగా అవి పైగా వండటం కూడా ఈజీ ఏమి కాదు కదా. మనం సింపుల్గా ఎంత 3 విజిల్లే కదా అంటాం. ఆ దగ్గరుండి వండే వాళ్ళకే ఎంతసేపు 3 విజిల్లే కదా పెట్టేసే అంటుంటాం చాలా సందర్భాల్లో. ఆ 3 విజిల్లు వేయించాలన్నా ఆ దగ్గర నిలబడి వండే వాళ్ళకే ఆ బాధ ఏంటో, ఆ గ్యాస్ దగ్గర నిలబడి. ఇంకా దేవుడి కృపను బట్టి ఈ ఫెసిలిటీస్ అన్నీ మనకు వచ్చేసాయి కాబట్టి ఇబ్బంది లేదు చక్కగా. మరి కొంతకాలం వెనక్కి వెళ్తే నాకు తెలిసి ఇందులో చాలామంది ఆ బూరలతో ఊదేవాడు ఊది పొయ్యి మీద వండిన వాళ్ళు ఉండే ఉంటారు. ఓ టీచర్ పిల్లల్ని అడుగుతూ ఉంటాడు, ఒరే మీకు తెలిసిన సైంటిస్టుల పేర్లు చెప్పరా అంటే ఒక్కొక్కడు ఒక్కో సైంటిస్ట్ పేరు చెప్తాడు. ఎరా బాబు ఏంటి ఆ సైంటిస్ట్ ఏం కనిపెట్టాడంటే పలానా ఆయన బల్బు కనిపెట్టాడండి, పలానా ఆయన విమానం కనిపెట్టాడండి, పలానా ఆయన ఇదండి అంటాడు. ఓ పిల్లోడు మాత్రం మా అవ్వండి అంటాడు. మీరు చూసే ఉంటారు, అది కామెడీ సీన్ ఏదో సినిమాలో మనకు తెలియదు కానీ ఒక ఆయన చూసే ఉంటారు. ఏంటమ్మా ఏట్రా ఎవరా సైంటిస్ట్ అంటే మా అవ్వండి అంటాడు. మీ అవ్వ ఏం సైంటిస్టరా, ఏం కనిపెట్టిందంటే పొగ్గట్టం కనిపెట్టింది అంటాడు. మరి నిజంగా చూడండి, అప్పట్లో వాళ్ళు ఇంత గొట్టం తీసుకుని అని ఊదుకుంటా పొయ్యి వెలిగించుకొని వంటలు చేసేవారు. నిజంగా ఈరోజు అదే పరిస్థితి ఉంటే ఏ కోడలైనా పెళ్లి చేసుకుని గుమ్మంలో అడుగు పెడతాదా? మా ఇంట్లో గ్యాస్ ఉండదండి, పెళ్ళికి ముందు చెప్పండి ఇవన్నీ, ఈ రూల్స్ అన్నీ పెట్టండి. మా ఇంట్లో గ్యాస్ ఉండదు, స్టవ్ ఉండదు, కుక్కర్ ఉండదు, మట్టి పాత్రలే ఉంటాయి, పొయ్యి మాత్రమే ఉంటుంది, పొలాలు ఏరు తెచ్చుకుని రావాలి, రోజు వండి పెట్టాలి. ఈ కండిషన్లు పెట్టి పెళ్ళికి సిద్ధమా అని అడగండి. ఏ కూతురు పెళ్ళికి సిద్ధమవుతుంది? ఏ పాప పెళ్ళికి సిద్ధమవుతుంది? అఫ్కోర్స్ ఉండరని నేను చెప్పను, ఆ కష్టం తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తారు. కానీ ఈవేళ అంత కష్టం తెలిసిన వాళ్ళు కూడా లేరు. ఈవేళ కొత్త జనరేషన్స్కి ఇలా పొయ్యిల మీద ఊదుకుని అన్నం వండేవారంట అన్న సంగతి కూడా తెలియదు. అందుకే ఈ పెద్దలు ఆ పిల్లలు కూర్చోబెట్టుకుని లేనిపోని విషయాలు చెప్పకూడదు ఎప్పుడు కూడా. ఒరే మీ పెదనాన్న దగ్గరికి వెళ్ళకు, మీ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళకు, మీ మామయ్య వస్తే పలకరించకు, మీ అత్తయ్య వస్తే బుద్ధి, లేకపోతే ఇలాంటివి చెప్తూ ఉంటారు చాలామంది పిల్లలు చక్కగా. ఇలాంటివి కాదు, మీరు చెప్పాల్సిన మంచి విషయాలు ఏంటంటే, ఒరే ఈ రోజుల్లో మీకు ఇలా ఉంది, నువ్వు స్కూల్కి చక్కగా బ్యాగ్ వేసుకెళ్తున్నావు, బుక్కులు వేసుకెళ్తున్నావు, సైకిల్ వేసుకెళ్తున్నావు, మీ నాన్న నిన్ను కారులో దింపుతున్నాడు, కానీ మా రోజుల్లో ఎలా ఉండేదో తెలుసా అని మీరు పడ్డ కష్టాలన్నీ పిల్లలకి ఏం చేయాలి? తెలియజేయాలి. అది తెలియజేసినప్పుడే అమ్మో మా నాన్నమ్మోళ్ళు టైంలో పొయ్యి ఉండేది కాదా, పొయ్యి ఉండకపోవడం అండి, స్టవ్ ఉండేది కాదా, వాడికి అర్థమవుతాయి. అప్పుడు ఏమర్థమవుతుంది అంటే వాడికి ఈవేళ వాడు ఎంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడో వాడికి అర్థమవుతుంది. కనుక ఎప్పుడైనా సరే పిల్లలకి ఆ మంచి విషయాలు మనం నేర్పించగలగాలి, మన కష్టాన్ని వాళ్ళకి తెలియజేయాలట. తల్లిదండ్రులు ఎంత సంపాదిస్తున్నారో కూడా పిల్లలకు తెలియజేయాలట. కొన్ని రీసెర్చ్లు చెప్పిన సంగతి ఏంటంటే పిల్లలకు ప్రతి విషయం తెలియాలి. అలా తెలియకపోతే వాళ్ళు ఏమైపోతారంటే మా నాన్న ఏదో పెద్ద తోపు, మా అమ్మ ఏదో పెద్ద లార్డ్ అనుకుని వాళ్ళు గేర్లు పెరిగిపోయి గర్వాలు పెరిగిపోయి వాళ్ళు తాహతకు మించినవన్నీ అడిగేసి, అంటే ఏది అడిగినా ఇచ్చేస్తున్నారు కదా, మా సాయి ఏంటో వాడికి అర్థం కాదు. అందుకే పిల్లలకి నీ ఆర్థిక ఇబ్బంది ఏంటో కూడా పిల్లలతో షేర్ చేసుకోవాలట. అప్పుడు పిల్లల్లో ఏం రాదో తెలుసా, అమ్మో మా నాన్నకి జీతం ఇంతే అంటే అప్పుడు ఇంత ఇలాంటిది అడిగితే ఏమంటాడో ఏంటో ఆ ఆలోచన వస్తుందట పిల్లలకి. మనం ఏమి అది అడిగిందల్లా మనం కొనిపెట్టేస్తున్నాం అనుకోండి, ఆ రేంజ్ పెరిగిపోతుంటుంది, గీర పెరిగిపోతాడికి. పెద్ద అయిన తర్వాత కానీ నీకు అర్థం కాదు ఆ విషయం. ఏ గుడ్డు అయినా తల్లికి ఎలా కనిపిస్తుంది? బాగానే కనిపిస్తుంది, పక్కోడికి కనిపిస్తుంది ఈ గుడ్డులో ఉన్న గీర ఏంటన్నది. కనుక అది ఎప్పుడో చేయి దాటిపోయిన తర్వాత తల్లిదండ్రులకు అర్థం అయిన ప్రయోజనం ఏమనుందా? మనం మార్చగలమా? వాళ్ళని దించగలమా? ఒకసారి ఎక్కేసిన తర్వాత దిగరా బాబు నువ్వు దిగరా బాబు మన సాయం కాదంటే ఆడు దిగుతాడా? అందుకే ప్రతిదీ ఆ పిల్లలకు నేర్పిస్తూ పెంచాలట. కానీ ప్రియులారా, ఇంతకీ విషయాలు ఎందుకు వచ్చేసాయి అని అంటే
ఆకలి వేస్తుంది, ఏం తినాలంటే ప్రశ్న చిన్నగా ఉంది. కానీ ఆకలి తీరడం ఎంత కష్టం, ఎంత కష్టపడితే మనకు ఆహారం మన చేతికి వస్తుంది, ఈవేళ మన కడుపు నిండుతుంది. అలాగే పరిశుద్ధంగా ఉండటం అనేది కూడా చెప్పడం చాలా సింపులే, కానీ నిజంగా పరిశుద్ధంగా ఉండాలి అని అంటే అది ఎంత కష్టం, అది ఎంత భారం అనేది మనకు ప్రయత్నిస్తే మనకు అర్థమవుతుంది దాంట్లో ఉన్న కష్టం ఏంటి అనేది. ఒక ఆయన అబద్ధాలు ఆడేసి అందరినీ మోసం చేసేసి బ్రతికేస్తూ ఉంటాడు. ఏదో మనం చూసిన సినిమాలే, పాత సినిమా ఇప్పుడు సినిమా అంతా ఇలాగే అందరినీ మోసాలు చేసుకుంటూ బ్రతికేస్తాడు. ఒక రోజున ఓ దేవుడు ప్రత్యక్షం అవుతాడు ఆయనకి. ప్రత్యక్షమయ్యి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, కానీ నీకు ఒక కండిషను, ఒక్క నెల రోజులు నువ్వు అబద్ధం ఆడకుండా, ఎవరిని మోసం చేయకుండా, నీతిగా నిజాయితీగా బ్రతికి చూపించు. నువ్వు ఆ నెల రోజులు ఈ టెస్ట్లో నువ్వు కనుక గెలిస్తే నేను నిన్ను కోటీశ్వరుడిగా ఆశీర్వదించేస్తానని దేవుడు ప్రత్యక్షమై చెప్పినప్పుడు పాప మా హీరో ప్రయత్నం చేస్తాడు, ప్రయత్నం మొదలెడతాడు. అర్థమవుతుంది అనమాట అది ఎంత కష్టమో. నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, బ్రతకాలంటే అది ఎంత కష్టమో ఆడికి అర్థమవుతుంది. ఆ 30 రోజుల టెస్ట్లో ఆడు పాస్ అవుతాడు అనుకోండి, సినిమా కాబట్టి. కానీ మంచి విషయం చూపించాడు అక్కడ. అప్పుడు అర్థమవుతుంది అనమాట ఎంతమందిని ఎలా మోసం చేసేసి వీడు ఎంత దర్జాగా బతికేశాడు, ఎంతమంది వీడు మోసానికి ఎలా ఏడ్చారో, ఈ విషయాలన్నీ అర్థమైపోతాయని ఈ 30 రోజుల టెస్ట్లో మనిషి ఎలా అయిపోతాడంటే ఒక మహాత్ములా తయారైపోతాడు మనిషి. నిజంగానే దేవుడు ఆశీర్వదించాడు అనుకోండి, లాస్ట్కి పెద్ద కోటీశ్వరుడు అయిపోతాడు. సినిమానే కాదు, నిజ జీవితంలో కూడా జరుగుతాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే అలా బ్రతకడం ప్రారంభించినప్పుడే అందులో ఉన్న లోతు ఏంటో, అందులో ఉన్న కష్టం ఏంటో మనకు తెలుస్తాయి. ఒక ఆయన చక్కగా ఉద్యోగం వచ్చింది, ఎంత శాలరీ అంటే అమ్మో ₹1,00,000 అంట, కుళ్ళు వేసుకుంటాం చాలా ఈజీగా. ఆ ₹1,00,000 శాలరీ అతను పొందడానికి ఏ స్థాయి నుంచి మొదలుపెట్టి ఏ స్థాయికి వచ్చాడు, ఎంత కష్టపడ్డాడు ఒకసారి అడిగి చూడండి, తెలుస్తుంది. కానీ ఏ పనైనా సరే అది ఎంత కష్టమో చేసేవాడికే తెలుస్తుంది. ఇదేదో ఒక సామెత ఉంది, చూసేవాడికి చేసేవాడు లోకమాట. ఎందుకంటే చేసేవాడికే తెలుస్తుంది అందులో ఉన్న కష్టం ఏంటి. చూసేవాడికి ఎలా ఉంటుందంటే ఏం చేస్తున్నానులే, ఏముంది నువ్వు చేసేది ఏముంది, ఏం కనిపిస్తుంది, చాలా సింపుల్గా ఉంటుంది. కానీ చేసేవాడికే తెలుస్తుంది ఆ లోతు, ఆ బాధ, లేకపోతే ఆ టెన్షను. కానీ ఈరోజు ఆ స్థాయికి వచ్చేసాడంటే ఎలా వచ్చేసాడు, ఎంతో కష్టపడితే కానీ ఈరోజు ఆ స్థాయికి అతను రాలేదు. కనుక పరిశుద్ధంగా ఉండాలి అని అన్నా కూడా కష్టతరమైందే. అలాగని కష్టమైనవి వదిలేయమని దేవుడు చెప్పలే. మరి మనిషి అనుకుంటే సాధించలేదంటూ ఏది లేదు. నిజంగా నువ్వు నిర్ణయం తీసుకో, నేను పలానా స్థాయిలో నేను ఉండాలి, నిర్ణయం తీసుకో. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మరలా నువ్వు ఆ స్థాయికి వచ్చేస్తావు గ్యారంటీగా. నీలో ఆ పట్టుదల ఉంటే, మనిషికి అంత టాలెంట్ ఉంది. మరి ఇప్పుడు అలాంటి మనిషి దగ్గర నుండి దేవుడు ఆశిస్తుంది ఏంటి, చూడాలనుకుంటుంది ఏంటి, చదివాం కదా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అంటే ఇప్పుడు దేవుడు మనలో ఏం చూడాలని కోరుతున్నాడు, పరిశుద్ధత చూడాలి. మనందరం కూడా పవిత్రంగా ఉండాలని ఆయన ఆలోచన. ఒకసారి మనం చూసినట్లయితే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం చదవగలిగితే, 4వ అధ్యాయం 5వ వచనం, పరిశుద్ధత యందును అన్యజనుల వలె మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. ఇప్పుడు చూడండి, పరిశుద్ధత యందును దేని యందు, ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో. ఘటము అంటే ఏంటి, కొండ. మామూలుగా అయితే కొండ అంటాం బయట, కానీ ఏంటా కొండ అంటే ఇక్కడ మాట్లాడతాం శరీరం. ఇప్పుడు నీ శరీరాన్ని ఎవరు కాపాడతారు? ఆ పరిశుద్ధతలో నీ శరీరాన్ని, నీ ఘటాన్ని నువ్వు కాపాడుకోవాలట. ఆ బాధ్యత ఎవరికి ఉంది? ఎవరి శరీరాన్ని వారే కాపాడుకోవాలి. పక్కోడు కాపాడతాడా?
ఇప్పుడు భర్తను బాగా భార్య ప్రేమించింది. భర్త ఏమో బద్ధకస్తుడు, వారానికి ఒకసారి కూడా స్నానం చేయడు. పెళ్ళైన కొత్తలో పాపం ఎంతో ప్రేమ ఉంటుంది, ఓపిక ఉంటుంది, చాలా ఉల్లాసంగా ఉంటుంది. కాబట్టి అయ్యో నా భర్తను అవసరమైతే లాక్కెళ్ళి బరబరా స్నానం చేయించేసి ఏదో చేస్తుంది. ఎన్నాలని చేస్తుంది? సంవత్సరం అయిపోయింది పెళ్ళయి, వీడు వారానికి ఒకసారి స్నానం చేస్తాడు. వదిలేస్తే 2 వారాలైనా స్నానం అన్న మాట నోటి వెంట రాదు. పాపం ఈవిడ ఇంట్లో పనులే చక్క పెట్టుకుంటుందా? అత్తమామల్నే చక్క పెట్టుకుంటుందా? నీ భర్తకి స్నానమే చేయిస్తుందా? ఓపుకున్నాళ్ళు చేస్తుంది. ఏదో రోజు దండం పెట్టి లెటర్ రాసి పెట్టి నువ్వు నాకు వద్దు బాబు విడాకులు ఇచ్చేయండి. కోర్టులో ఇంతకీ ఏమ్మా ఎందుకు విడాకులు కావాలి? నా భర్త స్నానం చేయడండి. నవ్వడానికి చెప్పట్లేదు. ఈవేళ చాలా కేసులు ఇలాంటివి కూడా ఉన్నాయట కోర్టులో. ఎందుకమ్మా విడాకులు తీసుకుంటున్నారు మీరంటే డబ్బులు లేవు, మాకు తినడానికి తిండి లేదు, వసతులు లేవని కాదట. భర్త ఏం చేయడు? బద్ధకస్తుడండి. కనీసం స్నానం చేయడండి. శుభ్రంగా ఉండకపోతే ఏ భార్యకి నచ్చుతావు నువ్వు? నీ పక్కన పడుకోవాలి కదా, నువ్వేవో వాసన కొట్టేస్తున్నావు. పక్కన పడుకుని ఏ భార్య వచ్చి పడుకుంటుంది పక్కన? ఈవేళ నిజంగా ఇది కూడా ఫ్యాషన్ అయిపోయింది. ఇలా కూడా విడిపోతున్నారంటే ఆశ్చర్యం లేదు. కారణం ఏంటంటే నీ శరీరం మీద నీకేం లేదు, ఒక జాగ్రత్త లేదు, శ్రద్ధ లేదు. అలాంటప్పుడు నీ శరీరాన్ని నువ్వే పాడు చేసుకుంటే, నీ ఆరోగ్యాన్ని నువ్వే పాడు చేసుకుంటే నిన్ను కాపాడేది ఎవరు? ఆలోచన చేయండి. ఈవేళ చాలామంది ఈ శరీరానికి ఉన్న విలువ తెలియట్లేదు. చాలామందికి ఉంది కదా, శుభ్రంగా తాగేసి శరీరాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది. ఏమండి? పైగా ఫిలాసఫీ ఏంటో తెలుసా? బ్రతికినన్నాళ్ళు దర్జాగా బ్రతకాలి, రాజాలాగా బ్రతకాలట. ఏది రాజాలాగా బ్రతకడం అంటే? తాగేసి దొల్లేయడమా? ఇంట్లోకి ఏమో పిల్లలకి అన్నం ఉండదు. నిజంగా చాలా కుటుంబాల్లో అఫీషియల్ వాళ్ళ గురించి కాదండి, ఈవెన్ డాక్టర్ కూడా తాగుతాడట. అఫీషియల్గా ఎంత తాగాలో అంత తాగి పడుకుంటాడు. అది ఆరోగ్యం. బైబిల్లో కూడా మాట ఉందిలేండి, నీళ్ళే కాదు కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షరసం తీసుకోమన్నాడు. మళ్ళీ టాపిక్ మనకు మారిపోద్ది, ఎప్పుడైనా దాని గురించి మాట్లాడుకుందాం ఆ టాపిక్. అంటే ఏదైనా సరే లిమిట్ దాటిపోయింది అనుకోండి, ఇంక నీ చెయ్యి దాటిపోయింది. అవసరమైతే ఈవేళ భార్య మెడలో తాళి తెంపుకెళ్ళిపోయి తాకట్టు పెట్టేసి తాగేస్తున్న వారు లేరా? తాగుబోతులు అంటే మళ్ళీ ఇందులో 2 రకాలు ఉన్నారు. అందరూ బాబు మమ్మల్ని ఏ కేసు అడిగాలి అనుకోకండి. జాగ్రత్త. ఇప్పుడు నువ్వు ఏదైనా చెయ్యి, నీ డబ్బు నువ్వు సంపాదించుకుంటున్నావు, నువ్వు ఎలాగైనా ఉండు, కానీ నీ బాధ్యతలు ఎప్పుడు మర్చిపోకు. నీ పిల్లలకి అన్నం లేకుండా చేసి నువ్వు తాగడం కరెక్టా? నీ భార్యకి కనీసం ఫంక్షన్కి వెళ్దామంటే మంచి చీర లేదు అనుకుందాం, నువ్వేమో డబ్బులన్నీ దేనికి తగలేస్తున్నావు? తాగడానికి తగలేసేస్తున్నావు, నీ శరీరాన్ని పాడు చేసుకున్నావు. మరి అది కరెక్టా? ముందు నీ పిల్లలకి, నీ కుటుంబానికి, ఎవరికి ఏ లోపం లేకుండా చూడు. అవసరమైతే ఆనందంగా బాబు విజయ్ కుమార్ గారు పర్మిషన్ ఇచ్చారు అనుకోకండి. నేను లోకాన్ని బట్టి చెప్తున్నాను ఈ మాట. లోకం అలా ఉంది. తిన్నామా, తాగామా, సుఖించామా, చచ్చిపోయామా, ఎంజాయ్. లోకం అంతా ఏం కోరుతుంది? ఎంజాయ్ చేయరా అంటుంది అంతే. ఈ లోకం ముసుగులో పడిపోయారు చాలామంది. ఏది పాడు చేసుకున్నారు? తమ దేహాన్ని పాడు చేసుకున్నారు. దేవుడేమో ఒరే నేను పరిశుద్ధుని కనుక నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండరా అంటే వీళ్ళు మళ్ళీ ఏమంటున్నారు తెలుసా? దేవుడికి కావాల్సింది ఆత్మే కదండి. ఈ శరీరం ఏమైపోతే ఏమొచ్చింది? ఈ శరీరం ఎలా పోతే దేవునికి వచ్చిందని ఫిలాసఫీలు చేస్తున్నారు మళ్ళా. కానీ నిజానికి మనం గమనించాల్సింది ఏంటో తెలుసా? బాధ అయినా, కృంగుబాటుతనమైనా, వేదనైనా అన్నీ కూడా ఈ శరీరాన్ని నడిపించే ఆత్మకే, శరీరానికి మాత్రం కాదు. ఇప్పుడు దెబ్బ తగిలింది, నొప్పి దేనికి అనుకుంటున్నారు? బాబ్బా గిజగిజలు ఆడిపోతాం దెబ్బ తగిలితే. తాగున్న వాడికి దెబ్బ తగిలినా తెలియదు, అడికి పాపం తగిలించేసుకుంటాడు. ఆ మత్తులో తెలియదు. ఆ మత్తు దిగిన తర్వాత చూడండి విలవిల్ల ఆడిపోతాడు మనిషి. ఎందుకురా మరి ఇంత నష్టం ఎందుకురా చేసుకున్నామంటే ఎంజాయ్ చేయాలి కదండి, లైఫ్ అంటే ఎంజాయ్ ఉండాలి కదండి. ఇంతకీ ఆ నొప్పి దేనికి అనుకుంటున్నారు? శరీరం కోయబడింది కాబట్టి శరీరానికి అని అనుకోవద్దు. నొప్పి, బాధ అంతా కూడా నీలో ఉన్న ఆత్మకే, శరీరానికి ఏమీ లేదు. కనుక ఇప్పుడు నీ శరీరం మలినమైతే ఆ బాధ దేనికో తెలుసా?
ఆత్మకే. ఈ శరీరం పాపం చేస్తే దీని ద్వారా వచ్చే ఈ శిక్ష దేనికి పడుతుంది అని అంటే శరీరానికి పట్టలేదు, నీలో ఉన్న ఆత్మకు పడుతుంది. అందుకే దేవుడు ఏమంటాడు, ఒరే నీ ఘటమును నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, నేను నీకు ఎంత పరిశుద్ధంగా దాన్ని నీకు అప్పగించానో తిరిగి మరలా నువ్వు నాకు దాన్ని ఎలాగ అప్పగించాలి, పరిశుద్ధంగానే అప్పగించాలి. ఎప్పుడైనా ఎవరికైనా వస్తువు ఇచ్చాం, ఒరే నేను ఎంత జాగ్రత్తగా ఇచ్చాను, నువ్వు మళ్ళీ అంత జాగ్రత్తగా కారు ఇచ్చాను ఎవరికైనా, ఆడు వెళ్ళి మొత్తం గీతలు ఇట్టుకు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుంది ఇంకా చెప్పండి. ఒరే నేను ఎంత జాగ్రత్తగా ఇచ్చాను, నువ్వు తిరిగి మళ్ళీ అంత జాగ్రత్తగా ఇవ్వాలి. ఎప్పుడైనా అలాగే ఇవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా ఇస్తావా నువ్వు? ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, కానీ కొన్నాళ్ళ క్రితం వెనక్కి వెళ్తే పాప వీళ్ళకి ఎవరికి ఇవన్నీ ఉండేవి కాదండి. ఆ టయానికి ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కనో చెల్లునో తోడుకోడలనో అప్పు అడిగి పెట్టుకుని వెళ్ళి జాగ్రత్తగా తెచ్చి మరలా మరి అన్ని మ్యాచింగ్లు ఇవి కొనాలంటే ఎక్కడ ఉండేది, తినడానికే ఉండేది కాదు ఆ రోజు. ఇప్పుడైతే మ్యాచింగ్లు అన్నీ వచ్చేసాయి. చక్కగా వస్తుంటాడు, చెవి రింగ్లే అంటుంటే వస్తుంటాడు. వీళ్ళు చక్కగా ఇంట్లో కూర్చుని బాబు రానుగానే ఆడు మొత్తం వేసేస్తాడు. వీళ్ళకి నచ్చినవన్నీ బుట్టలో వేసేస్తారు వీళ్ళు. అంటే నిజంగా అంటే మిమ్మల్ని ఏం విమర్శించట్లేదు, కానీ దేవుడు ఈరోజు అంత భాగ్యం ఇచ్చాడు. ప్రతిదానికి మ్యాచింగ్, ముక్కు పొడక దగ్గర నుంచి చెవుల దగ్గర నుంచి నక్లెస్ దగ్గర నుంచి చీర కొంటే చీరతో వదిలిపోవట్లేదు. ఒకప్పుడు ఎవరికైనా చీర ఎడితే 500 చీర ఎడితే వదిలిపోయేది. ఇప్పుడు నేను పాపం మా చెల్లికి అసలు చీర అనేది లేదండి. అంటే నా అనుభవం చెప్తున్నాను, చీర అనేది లేదు మా చెల్లికి. అంటే నేనేమనుకున్నాను, పెళ్లి కుదిరితే ఒకసారిగా కొందాంలే, ఇప్పుడు ఆ పిల్లకి చీరలు ఎందుకు అనేసి అన్ని డ్రెస్సులే, ఒక్క చీర ఉండేది కాదు. మా అమ్మ అంటానే ఉంది, బాబా నేను బోలు మందికి చీరలు ఇట్టాను, చీరలు వస్తాయి, నువ్వు ఎక్కువ కొనా కానీ వెనక నుండి గోగుతానే ఉంది, నేనేం కొన్నేరు చేసేస్తున్నాను ఆవిడ మీద. ఇంకా అది సీఎంఆరా ఇంకోట కొన్నేరు చేసేస్తున్నాను ఆవిడ మీద, అలాగే అంటుంటే చాలు కొనేసానండి. అంటే ఈవేళ ఏదో గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ నా అనుభవం చెప్తున్నాను. దగ్గర 50 చీర కొనేసానండి. కొనడానికి బాగానే ఉంది, ఎందుకంటే మా చెల్లి కొనేయాలి, అదానికి ఆ పిల్లకి ఏది లోటు ఉన్నప్పుడు కొనేసాను శుభ్రంగా. కొన్నప్పుడు బాగానే ఉంది, కుట్టించేటప్పటికి వచ్చిందండి చొక్కలు కనిపించుకొని ఒక జాకెట్ 400 డిజైన్. మళ్ళీ ఈ పక్క నుండి ఈవిడంటుంది, ఏమంటే ఈ మోడల్ ప్లేన్ కుట్టించకూడదండి, డిజైన్ అంటేనే గుండెల్లో రాయిపాలు కడతాయి, డిజైన్ పోయి అంట. ఒక జాకెట్ 1500, మళ్ళీ అందులో మ్యాచింగ్ లంగా కావాలట, లంగా మళ్ళీ పాల్స్ అంట. అదే నాకు బొరపిచ్చెక్కిపోయి నేను ఒక వంతుతో కొన్నాను అనుకోండి, 3 ఇంతలు అయిపోయింది నాకు. అప్పటి నుంచి చీర అంటేనే భయం. ఎవరైనా పెట్టినా కూడా నువ్వు జాగ్రత్తగా ఎవరికి బాగుంటుందో వాళ్ళకి ఇచ్చేయి, నేను మాత్రం దాన్ని అమ్మ బాబోయ్. అంటే ప్రతిదాని వెనక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి చూడండి. అలా కొన్నిసార్లు ఆ మ్యాచింగ్లు ఈవేళ నిజంగా సమృద్ధిగా దేవుడు ఇచ్చేసాడు మనకి, కనుక మనకి అందులో ఉన్న ఆ బాధ తెలియడం లేదు. కానీ అదే మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు ఈ పరిశుద్ధ ఘటమును ఏం చేయాలట, కాపాడుకోవాలి. దీనికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకట్లేదు, ఎంత దీనికోసం దారపోయడానికైనా వెనకట్లేదు. మరి దీనికోసం ఆలోచించవా? దీని బాధ నీకు అక్కర్లేదా? దేవుడికి ఆత్మ మాత్రమే కావాలా, శరీరం అవసరం లేదా? అందుకే కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 6వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. 19-20 వచనాలు చదివితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. కనుక దేవుడు చెప్తానే ఉన్నాడండి, ఎవరే నీ శరీరం చాలా విలువైంది, అది దాన్ని కాపాడుకో, దాన్ని పరిశుద్ధంగా ఉంచుకో. నేను పరిశుద్ధుల్ని, నా పిల్లలైన మీరందరూ పరిశుద్ధులై ఉండాలి అని ఆయన కోరుతుంటే, మనమేమో దాన్ని ఇష్టానుసారంగా వినియోగించేస్తున్నాం. శరీరం అండి మట్టిలోకి పోయేది, ఆత్మ ఇప్పుడు దీని వేదన అంటే ఏది భరించాలి? ఆత్మ. ఒక్కసారి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, శరీరం ఎందుకు పనికిరాందే. బాధ అంతా దేనికి ఇప్పుడు? అంతే కదా, చనిపోయిన తర్వాత దాన్ని కోస్తున్నా సరే ఇంక ఇది ఏమన్నా మాట్లాడగలదా? కారణం ఏంటంటే దాన్ని నడిపించే ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. కనుక ఈ శరీరంలో ఉన్నంతసేపు నీ ఆత్మ
ఆత్మను నువ్వు కాపాడుకోవాలి, ఈ శరీరాన్ని కాపాడుకోవాలి, నీ ఆత్మను కాపాడుకోవాలి. మరి ప్రియులారా, ఈరోజు ఎంతమంది పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు? అలా ఉన్నవారు ఎంతమంది అని అంటే బైబిల్ మొత్తంలో ఏకైక వ్యక్తి ప్రథమ స్థానంలో ఆయన ఉంటాడు. ఎవరైనా మనకు తెలిసి అన్నీ యోసేపు గారు. ఏమండి, ఆ పాపం చేసే సందర్భం అతని కళ్ళ ముందు ఎదురైనా కానీ అక్కడ నుండి ఏమైపోయాడట, ఆయన పారిపోయాడు అంతే. ఆ భార్యతో ఏమన్నాడు, యజమాని నువ్వు నా యజమాని భార్య, నువ్వు తప్ప ప్రతీదీ ఆయన నా చేతికి అప్పగించాడు. ఇంత పాపం చేసి నా దేవునికి విరోధంగా నేను ఎలా చేస్తాను పాపం అంటే కారణం ఏంటంటే అతనికి అర్థమైంది, అమ్మో నా దేహం దేవుడు నాకు ఇచ్చాడు, దీన్ని పరిశుద్ధంగా ఉంచాలి, పరిశుద్ధంగా దేవునికి దీన్ని అప్పగించాలి. కానీ ఈరోజు ఎంతమంది పరిశుద్ధ జీవితాలు కలిగి ఉన్నారు? నిజం చెప్పాలంటే దేవుని పిల్లలే భయంకరంగా ఉన్నారు సమాజంలో. దేవుని పిల్లలైన వారే భయంకరంగా ఉన్నారు. ఈవేళ ఏ సినిమాలో చూసినా విలన్ ఎవరో తెలుసా? జేమ్స్ అని ఎడతాడు పేరు, మెల్లో ఇంత సిలువేస్తాడు, ఆడు కరుడు కట్టిన విలన్. పీటర్ అంటాడు, బాగా బాగా డ్రగ్స్ మాఫియా డాన్ ఉంటాడు, డానియల్ ఆడి పేరు. ఎందుకు పెడుతున్నారు అనుకుంటున్నారు? క్రిస్టియానిటీ మీద ఏదో వ్యతిరేకత అని కాదు. అమ్మో ఇంత మంచి పేరు ఇలా విలన్ కింద వాడేసాడే మనము గోలికేసుకుంటాం. కానీ నిజంగా లోకంలో పరిస్థితులు అలాగ ఉన్నాయి. దేవుని పేరు చెప్పి బ్రతుకుతూ ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు అందరూ జీవితాలు అంత ఘోరంగా ఉన్నాయి. అందుకే వాళ్ళు దాన్ని ఇన్స్పైర్గా తీసుకుని ఆ క్యారెక్టర్కి ధైర్యంగా పెట్టేస్తున్నాడు, దానియేలు అని పేరు. ఆడ కరుడు కట్టిన విలన్, మానభంగాలు చేస్తాడు, సినిమా అంతా కూడా అదే పనాడు. ఎందుకు ఇలా జరిగింది అని అంటే లోకంలో మన తీరు అలాగే ఉంది. క్రైస్తవుడిగా బ్రతకడట్లేదు. ముఖ్యంగా మొదటి విషయం ఏంటిది? పరిశుద్ధంగా జీవించడానికి ఎవరు ఇష్టపడాలి? దేహాలు పాడు చేసుకుని తాగి పాడు చేసుకున్నారు. డ్రగ్స్ అటు ఈ మధ్యకాలంలో తాగుడు కూడా దాటిపోయింది స్టేజ్. డ్రగ్స్, గంజాయి. ఎంత చక్కటి దేహాలు దేవుడిస్తే, చక్కటి అందాన్ని దేవుడిస్తే దాన్ని ఇష్టానుసారంగా పాడు చేసుకుంటాడు. కనుక క్రైస్తవుల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు, నువ్వేమై ఉండాలి అని అంటే పరిశుద్ధులై ఉండాలి. మొదటి మాట. రెండో విషయంలోకి వెళితే ఒక మాట చదువుదాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చదవగలిగితే చదివండి గట్టిగా. ఒకవేళ తీసిన వారు త్వరగా గట్టిగా చదివండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండుడి. రెండవ మాట. మొదటి మాట పరిశుద్ధులై ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి. ఏమండి నాలో పరిశుద్ధత లేదండి, నేను పాపినండి, పాపం చేసిన వాడనండి అని అంటే ప్రభువారు నిన్ను క్షమించి నిన్ను పరిశుద్ధినిగా చేయడానికి ఆయన ఇప్పుడు సిద్ధమే. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు అది ఒప్పుకోగలిగితే ఆయన క్షమిస్తాడు. మరి క్షమించిన తర్వాత మరలా నువ్వు దేని జోలికి వెళ్ళకూడదు, పాపం జోలికి వెళ్ళకూడదు. ఇంక ఇది ఏదో బాగుంది కదా, పాత నిబంధనలు చూడండి, ఒరే మీరు తప్పు చేశారా, కోడిని బలి ఉండని ఆజ్ఞ ఎడితే దాన్ని వీళ్ళు ఎలా వాడేసుకున్నారు తెలుసా? ఓకే, పాపం చేస్తే కోడి ఇచ్చేస్తే సరిపోదు కదా, ఆ పాపం చేసేయటం, ఆ కోడి ఇచ్చేయటం. దానికంటే పెద్ద పాపం చేసాడు అనుకోండి, మేకను బలిచ్చేయి. అంతకంటే పెద్ద పాపం చేసేయటం, మేకనట్టుకెళ్ళి. దేవుడేమో భయపడి ఆజ్ఞ ఇచ్చి కంట్రోల్గా ఉంటారేమో అని ఆజ్ఞలు పెడితే, ఆజ్ఞ పెట్టిన తర్వాత దాన్ని వినియోగించుకుని పాపం చేయటం అలవాటు చేసుకున్నారు. అందుకే కదా మరి ఎక్కడికక్కడ నిజం మన భాషలో చెప్పాలంటే శుభ్రం తొక్క తీసాడు అందరికీ. అయ్యో నా పిల్లలే కదా వదిలేశాడా, 430 సంవత్సరాలు వేదనలకు గురి చేసాడంటే అంటే వాళ్ళు ఎంత ఘోర పాపులు అయితే అన్ని సంవత్సరాలు హింస పెట్టేశాడు వాళ్ళని. మనం అనుకోవచ్చు 430 అంటే సింపుల్గా చెప్పేసాం. ఒక్కసారి ఊహించుకోండి, మన లైఫ్ ఎన్ని జనరేషన్స్ అయిపోతాయి అక్కడికి. అంతమందిని హింస పెట్టేసి 430 సంవత్సరాల తర్వాత మనసు కరిగిందట ఆయన. ఏడుతున్నారు, సరేలే ఎల్లో మార్పు వచ్చింది తీసుకెళ్దామని తీసుకెళ్తే వెళ్ళే దారిలోనే మొదలెట్టేశారు మళ్ళీ సనుక్కోవటం, గొనుక్కోవటం, అవిశ్వాసం. చేయగలడా. అక్కడ కూడా ఏం చేశాడు దేవుడు, ఎక్కడికక్కడ నడ్డిరిసేసాడు వాళ్ళని. భక్తి సరిలేనప్పుడల్లా. కానీ ఈవేళ అది జరగటం లేదు. మనం ఎలాగున్నా సరే ఒక రోజు పెట్టాడు ఆయన మనం శిక్షించడానికి. అందుకే మనకేం లేదు, ఈవేళ భయం లేదు.
మరి ఆ రోజున ఇక్కడ ఉండి మాట్లాడేవాడు ఏమైనా తప్పు చేశాడు అనుకోండి, ఇక్కడికిక్కడ చచ్చిపోయేవాడు. మీకు తెలుసు కదా అదంతా సిస్టమ్ అంతా. నడానికి తాడు కట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. అక్కడ ఏదైనా తప్పు చేశాడో చచ్చిపోయేవాడు. ఇంకెళ్ళి తాడు కట్టుకుని లోనకు కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. ఈవేళ ఇంత భాగ్యం ఇచ్చేసాడు దేవుడు. చక్కగా కాలు మీద కాలు వేసి కూర్చోండిరా నా సన్నిధిలో. ఈవేళ మనకు లేదు, మనకు ఉన్న దాంట్లో ఇంత చక్కగా పెట్టుకున్నాం. ఉన్న వాళ్ళు అయితే సోఫాలు వేసుకున్నారు. ఈవేళ చర్చిలో సోఫాలు వేసుకుని, ఏసీలు వేసుకుని, విన్నవాడు వింటాడు, పడుకునేవాడు పడుకుంటాడు. ఇంత భాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు ప్రేమ. ఒక రోజు నుంచి శిక్షించడానికి ఒక రోజు నిర్ణయించాడట. అవి ఎప్పుడో జరిగేదానికోసం ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి మనం ఏమైపోయాం? బండవారిపోయాం అన్నమాట. ఒరే పరిశుద్ధంగా ఉండండి రా, పాపం చేయకుండా అంటే ఎలాగైపోయామంటే ఇదంతా ఎవరు చూసి వచ్చారులే కనుక మొదటిది పరిశుద్ధులై ఉండండి. రెండవ మాట కృతజ్ఞులై ఉండండి. ఈవేళ నిజంగా సమాజం ఎలాగుంది అని అంటే కృతజ్ఞత లేనివారు. తిమోతి పత్రికలు అనేసాడు, అంచె దినాల్లో మనుషులు ఎలా ఉంటారు అని అంటే దేవుని చిత్తమైతే అది కూడా ఒకరోజు మాట్లాడుకుందాం. యూట్యూబ్లో పెట్టాం, కానీ ఎంతమంది విన్నారో వినలేదో మనకు తెలియదు. ఆదివారం మాట్లాడుకుందాం ఆ విషయాన్ని కూడా. మనుషులు ఎలాగైపోతారో రాస్తూ కృతజ్ఞత లేనివారు అనే మాట అందులో ఆ లిస్టులో ఉంటుంది. 21 విషయాలు చెప్పాడు అక్కడ. అందులో ఒక మాట ఏంటంటే ఈరోజు సమాజంలో మనుషులు కృతజ్ఞత లేనివారట. ఒకటి పరిశుద్ధత లేదు. ఇవన్నీ ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు? ఇంతకీ దేవుడు ఉండాలని, మన తండ్రి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన పిల్లల్లో చూస్తున్నాడు పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారు, దొరకట్లేదు ఆయనకి ఆచూకి. కృతజ్ఞులు పోండి. రెండో విషయం, కృతజ్ఞత కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? దొరుకుతామండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారు? దేవుడు నన్ను చూసినప్పుడు నేను దొరుకుతానండి. కృతజ్ఞులై ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? నేను దొరుకుతానండి ఆయన ఎతికితే. ఉన్నామా మనం? లేవు. ఈవేళ నిజంగా మనుషులు ఎలాగైపోయారంటే కృతజ్ఞత లేనివా. ఎంత సాయం చేసినా ఏం లేదు, కృతజ్ఞత లేదు. సమాజం ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఈవేళ చేసింది ఈవేళ మర్చిపోతున్నాడు. ఇంక రేపు ఏదైనా చేసి అది జరగకపోతే అయిపోయింది ఇంకటి పని. మరి ఇంతవరకు చేసింది ఏంట్రా అంటే కలిసిపోయింది గాలిలో. అంటే మనిషి ఆ క్షణం కోసమే చూస్తున్నాడు, ఆ అవసరం కోసమే చూస్తున్నాడు. మనస్తత్వాలు అలాగ అయిపోయినాయి ఈవేళ, స్వభావాలు అలాగ అయిపోయినాయి ఈవేళ. కనుక కృతజ్ఞత లేనివారుగా ఆఖరికి బంధుత్వాలు అన్నీ కూడా ఏమైపోయినాయి అని అంటే బలహీనమైపోయిన కారణం ఈ కృతజ్ఞత లేకపోవడం. అయ్యో నా తమ్ముడు ఇంత చేశాడు కదా అనే భావన అన్నకుందనుకోండి, ఈరోజు అన్నదమ్ములు ఇలా కొట్టుకు చచ్చిపోతారా? లేదు, అమ్మో నా అక్క ఇంత సహాయం చేసింది నాకు కానీ, మా ఆయనకి కానీ, మా కుటుంబానికి కానీ, ఈ భావన ఆ చెల్లిలో ఉందనుకోండి, ఈ రెండు కుటుంబాల మధ్య ఈ వైరాలు ఉంటాయా? ఈవేళ చూడండి, అన్నదమ్ములు సరిలేరు, ఆ తోడుకోడలు సరిలేరు, అక్క చెల్లెళ్ళు సరిలేరు. అందరూ కూడా ఎలా బ్రతుకుతున్నారంటే కేవలం స్వార్థాలతో బ్రతుకుతున్నారు. నేను, నా భర్త, నా కుటుంబం. నేను, నా భర్త, నా కుటుంబం. నేను, నా భర్త, నా కుటుంబం. నేను, నా తిండి. నేను, నా తిండి. అంతే. ఎవరు ఎంత సహాయం చేసినా ఈవేళ ఏం లేదో తెలుసా? గుర్తింపు లేదు, విలువ లేదు. అందుకే చాలామంది ఏమంటాడంటే అనేకుల ప్రేమ చల్లారిపోతుందట. కారణం ఎందుకు చల్లారిపోద్ది? విలువ లేదు. ఇంకా నువ్వు చేసిన దానికి గుర్తింపు లేనప్పుడు, నువ్వు చేసే పనికి కృతజ్ఞత లేనప్పుడు ఇంక మరలా నువ్వు ఏం చేస్తావు? ఏం చేయాలనిపిస్తుంది? ఇవాళ చాలామంది సహాయం చేయాలనే మనసు ఉన్నవారు కూడా వెనక్కి తగ్గిపోవడానికి కారణం ఏంటంటే పొందిన వాళ్ళు ఏం లేదు తెలుసా? కృతజ్ఞత లేదు. లేకపోతే కృతజ్ఞులై ఉండండి అని ఎందుకు చెప్తాడు దేవుడు? అది లేదు కాబట్టే ఒక బాబు మీలో ఏం లేదు, కృతజ్ఞత లేదు. మనకు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈవేళ మన స్థితి ఏదైనా కావచ్చు, ఈ స్థాయికి మనం వచ్చామంటే మనకు ఎంతోమంది సహాయం చేసిన వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు. మనం చదువుకునే రోజుల్లో మనకు మంచి స్నేహితులు ఉంటారు, మనకు సాయం చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పెద్ద ఉద్యోగస్తుడు అయిపోయో ₹1,00,000 శాలరీ కదా అని ఆ చదువుకునే స్థాయిలో వాడిని తక్కువగా చూడక ఎప్పుడు. ఎందుకంటే అప్పుడున్న నీ స్థాయిలో అతను చేసింది చాలా గొప్ప సహాయం. అలాగే నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఆ స్థాయిల్లో ఎంతోమంది నీకు ఏదో రకంగా సహాయం చేసిన వాళ్ళే. మరి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఈవేళ బంధాలు ఎంత బలంగా ఉంటాయి చెప్పండి. మరి ఇంత బలహీనంగా ఉన్నాయంటే కారణం మనలో కృతజ్ఞత. అయ్యో నా అన్న నా చిన్నప్పటి నుంచి నన్ను ఇంతలా పెంచి పెద్ద చేశాడు కదా, నాకు పెళ్లి చేశాడు కదా, ఇది తమ్ముడు గుర్తుపెట్టుకున్నాడు అనుకోండి, అన్నకి తమ్ముడికి ఏముండదు,
వీడి కుటుంబం వీడిదే, ఆ కుటుంబం వాడిదే. కుటుంబాలు అయిన తర్వాత ఎవరి కుటుంబం వాళ్ళదే, ఎవరు తిండేది వాళ్ళే తింటారు. నిజానికి ఎవరు ఏం పెట్టారు. కాకపోతే ఈ స్వార్థం మనల్ని ఏం చేస్తుందంటే, ఏమో పెట్టేస్తారేమో. అన్న భార్య అనుకుంటుంది, అమ్మో ఈ అన్నదమ్ములు కలిసి ఉండనిచ్చామంటే ఈయనకో వాళ్ళ తమ్ముడికో తెగ ప్రేమ, మొత్తం అంతా పెట్టేస్తాడేమో అని ఈవిడ కుల్లి. కొంచెం తమ్ముడు బాగున్నాడు అనుకోండి, తమ్ముడు భార్య ఏమనుకుంటుంది అంటే వీళ్ళ అన్నయ్యకో వీళ్ళ వదినకో వీళ్ళ అన్నయ్య పిల్లలకో పెట్టేస్తాడు మా ఆయన అని ఈవిడ స్వార్థం. అందరూ స్వార్థాలతో బ్రతుకుతున్నారే తప్ప ఎవరిలోనూ కృతజ్ఞత అనేది, అయ్యో మా బావగారు ఇంత హెల్ప్ చేశారు కదా మా ఆయనకి, అయ్యో మా అన్న ఇంత చేశాడు కదా, మా వదిన ఎంత సాయం చేసింది కదా, ఇవన్నీ ఎవరు గుర్తుంటున్నాయండి? ఇల్లు కట్టేటప్పుడు చూడండి, అందరూ ఇల్లు కట్టేటప్పుడు ఇప్పుడంటే కూలోళ్ళు పెట్టి పనులు చేయించేసుకుంటున్నాం, కానీ కొంతకాలం వెనక్కి వెళ్తే ఇల్లు కట్టేటప్పుడు ఇంట్లో వాళ్ళే సహకరించేవారు. ఆ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు లేదనుకోండి. అది కారణం ఈ కృతజ్ఞత లేకపోయే కారణాన్ని బట్టి ఎవడో రావట్లేదు. ఒకప్పుడు పెళ్ళి అంటే 10 రోజులు ముందు వచ్చేసేవారు ఆ పెళ్ళింటికి. అందరూ వచ్చేసి అందరూ ఆ పనులన్నీ చక్కబెట్టి వెళ్ళేవారు. గుర్తుందా మీకు? ఇప్పుడు పెళ్ళి అంటే ఎప్పుడు వస్తున్నారు? తాళి కట్టే సమయానికి వచ్చి అక్కడ కూడా కంగారుడికి వచ్చిన వెంటనే వెళ్ళామా, 2 చింతలు ఇసిరేసామా, ఫోటోకు పోజ్ ఇచ్చామా, ఓడాయించామా. అది కొంతమంది తింటాం లేదు కూడా. ఈ ఫుడ్ ఏం తింటాం, నాకు లగ్జరీ ఫుడ్ అక్కడ ఉంది, వెళ్ళిపోతాడు అంతే. భోజనం కూడా చేయట్లేదు వేళ. మరి ఒకప్పుడు ఎందుకు వచ్చేసేవారంటే చూడండి వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు ఎలా ఉన్నాయో. ఈవేళ అవన్నీ కూడా సినిమాల్లోనే చూస్తున్నాం. అలాంటి సినిమా చూస్తే మాత్రం సూపర్ హిట్ అయిపోద్ది. మన ఫ్యామిలీతో వెళ్ళిపోయి చూసేసి ఏడిసేసి బయటకు వచ్చేస్తున్నాం. అదే మన ఫ్యామిలీలో ఆ పరిస్థితులు ఉంటే అక్కను రానేమో నాకు వీల్లేదు, తమ్ముని రానేమో నాకు వీల్లేదు, బావగారు ఇంట్లో అడుగట్టడానికి వీల్లేదు, బావగారి పిల్లలు ఇంట్లో అడుగట్టడానికి వీల్లేదు. ఎన్ని రిస్ట్రిక్షన్స్! కారణం ఏంటంటే ఒకటే, కృతజ్ఞత లేదు నీ మనసులో. వాళ్ళు చేసింది మర్చిపోయావంతే. మన ప్రియులారా, ఇలాంటి సమాజాన్ని బాగు చేయడానికే దేవుడు చెప్తున్న మాట ఏంటి అని అంటే, మీరు కృతజ్ఞులై ఉండండి. యోనాతాను దావీదు ఇద్దరు మంచి స్నేహితులు. అయితే ధర్మం ప్రకారం సౌలు చచ్చిపోయాడు, సౌలు యొక్క కొడుకు యోనాతాను చచ్చిపోయాడు. కానీ యోనాతానుకి దావీదంటే చాలా ప్రేమ, మంచి స్నేహం ఉండేది వాళ్ళిద్దరి మధ్య. వాళ్ళిద్దరు భావజాలం ఒకటే. దేవుని చిత్తమైతే ఎప్పుడో ఒకరోజు మాట్లాడుకుందాం. వాళ్ళిద్దరు మనస్తత్వాలు ఒకటే. దావీదు మనస్తత్వం ఏంటో ఇద్దరిది ఒకటే. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు వాళ్ళలోంచి వచ్చిన భావాలు ఒకేలాగా ఉంటాయి. అమ్మో అందుకు కదా వీళ్ళు ఎంత ప్రాణ స్నేహితులు మనకు అనిపిస్తారు. కనుక వాళ్ళిద్దరు ఆయన చనిపోయిన తర్వాత, దావీదు రాజు అయిపోయిన తర్వాత నేను రాజుని కదా అని ఏమీ పొంగిపోలేదు. దావీదు చేసిన ఒక మంచి పని ఏంటంటే, ఆ సౌలు కుటుంబీకులు ఎవరైనా బ్రతుకున్నారా అని ఎంక్వైరీ చేయించాడు. ఎంక్వైరీ చేయిస్తే ఇతనికి బాగా ఇష్టమైన కుమారుడు, స్నేహితుడు యోనాతాను కుమారుడు మెఫీబోషెత్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడని సమాచారం వచ్చినప్పుడు వెంటనే అతన్ని పిలిపించి, ఇదిగో నువ్వు నా ప్రాణ స్నేహితుడు కుమారుడు, అతనేమో భయపడిపోతున్నాడు, నన్ను కూడా లేపించేస్తాడేమో, మా కుటుంబీకులందరూ చచ్చిపోయి నేను ఒక్కనే ఉన్నాను అని అతను భయపడుతుంటే, నువ్వేమీ భయపడకు, నేను నిన్ను ఎందుకు పిలిపించాను అని అంటే, ఇదిగో నీ తండ్రికి సంబంధించిన సౌలుకి సంబంధించిన ఆస్తిపాస్తులన్నీ నీకు ఇచ్చేస్తున్నాను. అంటే ఎంత కృతజ్ఞత చూడండి. ఆ దావీదికి యోనాతాను చేసిన సహాయం, సౌలు ఏం చేయలేదు సహాయం, ఎప్పుడు సంపాదన చూసి, కానీ తండ్రి సంపాదన చూస్తున్నాడు అన్న సంగతి యోనాతాను ఎవరికి చెప్పేవాడు? దావీదుకి చెప్పేవాడు. అది మర్చిపోయాడు. మరి అమ్మో నా స్నేహితుడు నాకు ఎంత చేశాడు కాబట్టి నేను కృతజ్ఞత కలిగి ఉండాలని అతని కొడుకుని తీసుకొచ్చి ఆ ఆస్తిపాస్తులన్నీ అతని కొడుకు ఇచ్చేసి, ఒకటి. రెండోది ఏం చేశాడు తెలుసా? ఈ రోజు నుంచి నువ్వు నా భోజన బల్ల మీదే రాజకుమారుడు లాగానే నువ్వు భోజనం చేస్తావు. అసలు ఆ బల్ల దగ్గరికి వెళ్ళాలంటేనే, అసలు రాజు భోంచేసి ఆ గదిలో ప్రవేశించాలంటేనే పెద్ద విషయం. అది ఎవరికీ ఉండదంత అవకాశం. అలాంటిది నా బల్ల మీదే నా పక్కనే కూర్చుని నువ్వు అంటే ఎందుకు చేశాడు ఇదంతా అని అంటే, కృతజ్ఞతాభావం. తన తండ్రి యోనాతాను తనకు ఎంత సహాయం చేశాడో మర్చిపోలేదు కనుక ఆ కృతజ్ఞత తన కుమారుడు పట్ల. మరి ఈరోజు ఎంతమంది ఉన్నారు అలాగా? నీ జీవితంలో ఒక్కసారి వెనక్కి వెళ్ళు. ఎంతమంది నీకు సహాయం చేశారు? ఎంతమంది నీకు గుర్తున్నారు? ఎంతమందికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావు, తిరిగి సహాయం చేశావు?
ఈవేళ ఒకసారి సహాయం చేస్తే మళ్ళీ తిరిగి వీధిలోకి వెళ్ళడం మానేస్తాడు. వీడి కారణం ఏంటంటే మొన్న ఏదో చిన్న సాయం చేసేళ్ళండి, కనిపించామనుకో అడుగుతాడేమో అని. మనుషులు ఎలాగైపోయారు చూడండి. ఇక మళ్ళా నీకే కాదు ఇంకెవరికైనా సహాయం చేస్తాడా వాడు. ఈరోజు సమాజం అంత భయంకరంగా ఉంది. అందుకే అంటున్నాడు కృతజ్ఞులై ఉన్నాడు. మూడో విషయం సింపుల్గా చెప్పుకొని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చదవగలిగితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి, అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. ఇక్కడ మనకు కనబడుతున్న మూడో మాట ఏంటంటే ఆయన యందు బలవంతులై ఉండడు. ఎవరి యందు? దేవుని యందు, ప్రభు యందు. దేవునిలో మనం ఎలా ఉండాలట? బలంగా ఉండాలి. ఈవేళ ఒక్కసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. దేవునిలో బలంగానే ఉన్నారా? పరిశుద్ధులై ఉన్నారా లేదా ఆలోచన చేయండి. కృతజ్ఞత కలిగి ఉన్నారా లేదా ఆలోచన చేయండి. మూడో విషయం ఏంటి అని అంటే దేవునిలో బలవంతులై ఉండండి. ఈవేళ మనం లోక విషయాలన్నిటిలోనూ బలంగా ఉన్నాం. మనం చాలా స్ట్రాంగ్. నిర్ణయం తీసుకున్నామంటే చాలా స్ట్రాంగ్. కానీ దేవుని విషయంలో మరి నిజంగా అంత బలంగా ఉన్నామా? మనం బలంగా లేనిది దేవునిలోనే. ఈవేళ నిజంగా మనం బలంగా ఉండుంటే మన పరిస్థితులు ఇంకా బాగుంటాయి. నిజానికి ఏ క్షణాల్లో బలంగా ఉండడం అంటే చిన్న సమస్య వచ్చింది, ఇంట్లో చిన్న నష్టం జరిగింది, మొట్టమొదట వదిలేసేది ఎవరినో తెలుసా? దేవుణ్ణే. మొట్టమొదట కోపగించేది ఆయన మీదే. ఆయన దగ్గరికి రావడం మానేసేది అన్నీ దేవునితోనే. తప్పులేమో నువ్వు చేస్తావు, నింద మాత్రం ఎవరి మీద? దేవుడేం చేశాడు మధ్యలో? అంతా నీకే కదా ఇచ్చాడు అవకాశం. ఒరే నీకు నచ్చినట్టు ఉండి బిడ్డ, తీర్పు ఉందని గుర్తుపెట్టుకోరా. అదే కదా చెప్పాడు. తల్లి కుమారుడు వెళ్ళిపోయినప్పుడు బాబా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వేంటో నీ బ్రతుకేంటో గుర్తుపెట్టుకోరా అంటదండి. ఆడికి అది గుర్తుందనుకోండి ఎలా తిరిగి వస్తాడు? ఉన్నతమైన స్థితిలో తిరిగి వస్తాడు. చక్రం తిప్పుతాడు ఇక్కడ తిరిగి వచ్చాక. అదేం గుర్తులేదు అనుకోండి అంతే, ఎలాగెళ్ళినాడు అలాగే ఉంటాడు. మళ్ళీ తిరిగి వచ్చినా ఈవిడ పెట్టాలి. ఈవిడ కష్టపడి ఏదో రొట్టె కాల్చి ఆడికెట్టాలి, ఆడి తెచ్చి పెట్టేది ఏముండదు ఇక్కడ. కారణం ఏంటంటే నీ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు మర్చిపోకూడదు. పైగా ఆ స్థితి ఎప్పుడైతే నువ్వు గుర్తించావో ఆ స్థితిని బట్టి నువ్వు ఎలా ఉండాలంటే బలంగా ఉండాలి, బలమైన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ వేళ దేవునిలో ఎంతమంది బలంగా ఉన్నారు? చిన్న కష్టం రాగానే దేవుని దూరం అయిపోతాం, దేవుని దగ్గరికి రావడం మానేస్తాం, వస్తాయి శ్రమలు. బలంగా ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? ఒకే ఒక్క దినాన ఒక వ్యక్తి జీవితం తారుమారైపోయింది. ఒక్కరోజు కొన్ని సంవత్సరాల కష్టం, కొన్ని సంవత్సరాల అభివృద్ధి ఒకే ఒక్క రోజున పొద్దు నుంచి సాయంత్రం అయ్యేలోపు తారుమారు అయిపోయింది. ఎవరి జీవితమో తెలుసా? యోబు గారి జీవితం. ఒకే ఒక దినాన. ఏ దినం పైగా పిల్లలందరికీ మంచి అలవాటు చేసాడు ఆయన. ఒరే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో విందు చేసుకోండి మీరంటే, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అన్నయ్య ఇంటికి వెళ్ళారట. 7 కుమారులు 3 కూతుళ్ళు, ఈ 10 మంది పిల్లలు కలిసి పెద్దన్న అన్నింటికి వెళ్ళి విందు చేసుకుంటున్నారట. ఇది ఇలా జరుగుతూ ఉంటే పక్కన ఇంకోటి జరుగుతుంది. ఇక్కడ ఏమేమి ఆనందిస్తున్నారు, ఆ పక్కనేమో వేరేది జరిగింది. ఒకే రోజు పరిగెట్టుకొచ్చాడు అక్కడ యోబు దగ్గరికి. అయ్యా మన గాడిదలు ఎద్దుల్ని మోపుతుంటే చేస్తుంటే ఇలా పలానా శత్రువులు వచ్చారు, మొత్తం వాటి అన్నింటినీ ఎత్తుకుపోయారు, మన పనులందరినీ చంపేశాడు. ఓ గ్రూప్ ఎగిరిపోయింది, ఓ బలం పోయింది. ఈలోపు ఇంకొకడు వీడు ఇలా చెప్తూ ఉన్నాడు, ఇంకొకడు పరిగెట్టుకొచ్చాడు. వచ్చి అయ్యా మన గొర్రెల మందలన్నీ పెట్టుకుపోయారు, మన పనులందరినీ చంపేశారు, నేను ఒక్కనే బతుకున్నాను విన్నాడు. ఈలోపు ఇంకోటి పరిగెట్టుకొచ్చాడు, అయ్యా మన ఒంటెలన్నిటిని ఎత్తుకుపోయారు, మన మనుషులందరినీ చంపేశారు, నేను ఒక్కను మాత్రమే నీకు సమాచారం ఇవ్వడానికి బతుకున్నాను, పరిగెట్టుకొచ్చారంట. ఇవి ఇలా వింటుంటే పోనీ ఇవన్నీ పోతే పోనీ సంపాదించుకున్నాడు, పోయాయి. ఈలోపు ఒక భయంకరమైన వార్త ఇంకొకటి పరిగెట్టుకొచ్చి, అయ్యా ఇదిగో నీ కుమారులందరూ పెద్ద కుమారుడు ఇంట్లో విందు చేస్తుంటే ఆ ఇల్లు కూలిపోయి వాళ్ళ మీద పడింది, వాళ్ళందరూ
చచ్చిపోయారు. ఎంత బాధ ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనకు వచ్చే కష్టం ఏమన్నా పెద్ద కష్టమా? మహా అయితే మనకు వచ్చే కష్టాలు ఏమున్నాయి ఏమంటే, ఆ టయానికి రీఛార్జ్కి డబ్బులు ఉండవు, నెట్ అయిపోద్ది మన బ్యాలెన్స్. ఆ టయానికి ఎంత టెన్షనో, అయ్యో నెట్ లేదు. అంటే నేను మామూలుగా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను, ఎటకారం చేసాడని అనుకోకండి. కొంతమందికి ఎలాగ అర్థమవుతాయంటే మరి శ్రమ అంటే అంత ఎటకారం అని ఇంకో యాంగిల్లో తీసుకుంటారు. నేను ఏదైనా ఉదాహరణగా చెప్తాను అర్థం అవడం కోసం, అంతే. కనుక మన ఇంట్లో వచ్చే చిన్న చిన్న కష్టాలకే మనం దేవునికి వదిలేస్తే మరి యోబు ఏమైపోవాలి? ఎంత జరిగితే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ప్రభువే ఇచ్చాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే పోతాను. ఈ విషయాల్లో ఏ ఒక్క మాటతో కూడా పాపం చేయలేదట. దేవుడు అన్యాయస్తుడని 1వ అధ్యాయం చివరి మాటలు చదవండి. ఆ మొత్తం 13వ వచనం నుండి చివరి వరకు చదివితే ఇప్పుడు నేను చెప్పిన సందర్భం అంతా ఉంది. ఆ చివరి మాటలు చదివితే కనీసం ఒక్క మాటతో కూడా పాపం చేయలేదట. దేవుడు అన్యాయస్తుడని అనలేదు. ఎంత చక్కగా, మరి ఎంత భక్తి, ఎంత బలంగా ఉన్నాడు చూడండి దేవునిలో. అది దేవునిలో ఉండడం అంటే. మనం ఏంటంటే కుదిరితే ఒక ఆదివారం వస్తాం, కుదరలేదనుకోండి కొంచెం లెగడానికి బద్దకించినా సరే ఇంకంతే, అయిపోయింది, వచ్చే ఆదివారం వెళ్దాంలే అంటే ఉదాహరణకు చెప్తున్నాను నేను. అంటే దేవుడు అంటే ఎంత నిర్లక్ష్యం. ఇంకెక్కడున్నాం మనం బలంగా దేవుడిలో? కనుక ప్రియులారా, 3వ మాట ఏంటంటే దేవుడు చెప్తుంది దేవునిలో బలంగా ఉండాలి. 3 మాటలు: పరిశుద్ధులై ఉండండి, కృతజ్ఞులై ఉండండి, దేవునిలో బలవంతులై ఉండండి. కనుక అలా ఉన్నామా లేదా పరీక్షించుకుందాం. మరికొన్ని విషయాలు ఉన్నాయి. పార్ట్ 2లో వచ్చే వారం మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇంతవరకు ఓపికగా శ్రద్ధగా ఈ మాటలు విన్న మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. దేవుడి వాక్యం మనందరి హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా మరి నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమంలో కొనసాగాలని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు చేసిన త్యాగం, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణత్యాగాన్ని చేసి ఉన్నారు. కనుక మనల్ని పరిశుద్ధులుగా ఆయనే మార్చుతూ ఉన్నాడు. ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మరి ఆయన నలగొట్టకున్న శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టె నిమిత్తం ప్రియ సోదరులు నేలపాటి కృష్ణమూర్తి గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నారు. మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడు పరలోకమందున్న దేవ, నైనా మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున ప్రభావ స్థితికి ఇదిగోనైనా దైవజనం ద్వారాగా చక్కని వాక్యం అందించండి. నేను ఆ వాక్యం మా హృదయంలో భద్రపరచడానికి సహాయం చేసి నడుచుకుంటుంది. నేను ఇదిగోనైనా మా కొరకు మీరు సమాధిలో చనిపో